నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. గుంటూరు ఇన్సిడెంట్ గురించి నానా రచ్చ చేస్తూ వస్తుంది వైసీపీ. అయితే వాస్తవానికి గతంలో ఎన్నడూ ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరగలేదని, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సరైన స్పందన లేదని చెప్పేసి వైసీపీ మాట్లాడుతుంది. కానీ కొన్ని గంటల వ్యవధిలోనే అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, లేదా అక్కడ ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారు కావచ్చు, వీరందరి స్పందన మనం చూస్తూ వస్తున్నాం. అయినా సరే వైసీపీ స్పందన లేదని చెప్పేసి అంటుంది. గతంలో వారు చేసినటువంటి ఒక ఇన్సిడెంట్కి స్పందన ఎలా ఉంది? మొత్తానికి ఈరోజు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటి, ఏం జరిగిందంటే ఏం చెప్తారు? నిజంగా అది బాధాకరమైన విషయం. అలా జరగకూడదు అని అనుకున్నాం, కానీ జరిగింది. జరిగిన తర్వాత ఆ కూటమి ప్రభుత్వం కానివ్వండి, అక్కడున్న వెస్ట్ గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి గారు కానివ్వండి, అసలు ఈ సంఘటన ఎవరి ద్వారా జరిగింది, ఇబ్బందికరమైన పరిస్థితులు అంటే గుంటూరు కృష్ణబాబు నగర్ కాలనీ అని చెప్పేసి అక్కడ 21వ డివిజన్ కి ఆయన కార్యదర్శిగా ఉన్నారు, వెంకటరమణమూర్తి అనే వ్యక్తి. మరి ఆయన అక్కడున్న మోటార్ ఏదైతే వాటర్ మోటార్ ఉంటుందో దానికి సంబంధించి నీళ్ళేదో లీకేజ్ ఉందనో గొడవ పెట్టుకున్నారు. ఆ మహిళ మీద దాడికి పాల్పడింది వెంకటరమణమూర్తి వాళ్ళ చెల్లెలు ట్రాన్స్జెండర్ ఆవిడ. ఆ వీడియోలో మనకు క్లియర్ గా అర్థమవుతుంది ఎవరు చీర లాగారు, ఆ పక్కన ఉన్న మహిళలందరూ వచ్చి కూడా ఎలా ఆవిడ్ని సేవ్ చేశారు, అవన్నీ మనకు కనిపిస్తున్నాయి. వాళ్ళ కొడుకు మీద దాడి చేశారు. వీటి మీద ఫస్ట్ ఇది జరగటం చాలా ఘోరమైన విషయం, అందరం కూడా ఖండిస్తున్నాం. మహిళా చైర్పర్సన్ రాయపాటి శైలజ గారు దానికి వచ్చే వాళ్ళని పలకరించడం, మీరు మోరల్ సపోర్ట్ ఇవ్వటం, మేమందరం అండగా ఉన్నామని చెప్పడం జరిగింది. ఈ వెంకటరమణమూర్తిని వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది పార్టీ నుండి. ఆ తర్వాత గల్లా మాధవి గారు కూడా అక్కడున్న బాధితుల్ని పరామర్శించడం, మేము ఉన్నామని చెప్పటం, అదేవిధంగా ఈ కేసు ఎందుకు నమోదు చేయలేదని చెప్పేసి ఆ సదరు పోలీస్ స్టేషన్ ఎస్ఐఓ సిఐఓ ఉన్నారు సత్యనారాయణని, ఆయన మీద కూడా ఈ రోజున ఎంక్వైరీ జరుగుతుంది. ఇన్ని రకాలుగా చర్యలు జరుగుతూ పార్టీ నుంచి సస్పెండ్ చేయటం, వీళ్ళంతా స్పందించటం, రావటం, వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం అన్నీ జరిగిపోయిన తర్వాత దొంగలు పడిన 6 నెలలకు ఏదో మొరిగినట్లుగా ఒకవైపు నుంచి అంబటి రాంబాబు, ఇంకొక వైపు నుంచి వరుది కళ్యాణి, ఈ ఎవరైతే విడుదల రజని, వీళ్ళందరూ వచ్చేసి నానా హంగామా. అక్కడ జరిగిన సంఘటన ఏంటి, మీరు మాట్లాడుతున్న మాటలేంటి? అది ఇక్కడ ఇంత జరుగుతుంటే అక్కడ వచ్చేసి అంబటి రాంబాబు లేదు కేసు పెట్టనీయకుండా ఆపింది గల్లా మాధవ్ గారు అని చెప్పి మాట్లాడుతున్నారు. వాస్తవానికి గల్లా మాధవ్ గారి పైన అంబటి రాంబాబు ఎప్పటి నుంచో ఒక పగ పెంచుకున్నాడు. ఏదైతే అంబటి రాంబాబు గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు ఆ నిరసనగా ఖండించింది గల్లా మాధవ్ గారు. సో ఆ కోపం ఎప్పటి నుంచో పెట్టుకొని ఇప్పుడేమైనా తీర్చుకుంటున్నాడా, అందుకే ఇలాంటి మాటలు మాట్లాడారా, అందుకే గల్లా మాధవ్ గారు ఇప్పుడు డిఫర్మేటివ్ కేసు కూడా వేస్తున్నారు. సో ఎలా చూడాలి ఈ ఎపిసోడ్ని? ఆ రోజున అంబటి రాంబాబు మాట్లాడింది కూడా సదరు మహిళనే కదండి, వాళ్ళ తల్లి గారినే కదా, నారా చంద్రబాబు నాయుడు గారి తల్లి గురించే కదా అవమానకరమైన మాటలు మాట్లాడాడు ఆ రోజున. వీళ్ళు మనుషులేనా, వీళ్ళకి మానవత్వం ఉందా, అసలు మనిషి ఆలోచన విధానం అనేది ఒకటి ఉంటుంది, వాళ్ళకి ఒక హ్యూమన్ వాల్యూస్ అని ఉంటాయి ఆలోచన విధానంలో, అవనేవి వీళ్ళందరికీ ఉన్నాయా లేవా అనేది మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. లేవు అని ఎందుకు లేవు అనాల్సి వస్తుందంటే, ఇప్పుడు మీరు అన్న మాటల్లో గల్లా మాధవి గారి మీద పగ పెంచుకున్నారు, కోపం ఉంది అనేది. ఆ రోజున ఆ ఏరియాలో ఉన్న మహిళలందరూ వెళ్ళటం వాళ్ళ ఇంటి దగ్గరకు, ఈవిడ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి మా నాయకుడిని మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు, క్షమాపణ చెప్పమని అడగటం కరెక్టే. ఎవరైనా సరే ఆ పార్టీ నాయకులకి వాళ్ళకి సపోర్ట్గా నిలబడతారు. అక్కడ తప్పు జరిగితే దానికి ఎవరైనా సరే శిక్ష అర్హులు అని చెప్పడానికి వీళ్ళు రెడీగా ఉంటారు. ఈ రోజున కూడా వాళ్ళ పార్టీ వ్యక్తిని, వాళ్ళ డివిజన్ కార్యదర్శిని కూడా మరి సస్పెండ్ చేశారు. అలాంటిది ఈ రోజున గల్లా మాధవి గారు ఒకటే అడుగుతున్నారు, ఒకటి అంబటి రాంబాబు గారు, మీరు ఫస్ట్ అన్న మాటలకి నేను అండగా నిలబడ్డానో లేకపోతే నేను వాళ్ళకి సపోర్ట్ చేశానో ఏదైతే మీరు మాట్లాడుతున్నారో దాన్ని ప్రూవ్ చేయండి, లేదా మాటలు వెనక్కి తీసుకోండి, సారీ అమ్మా నేను తప్పు మాట్లాడానని. అవి రెండూ చేయని పక్షంలో మీ మీద కేసు పెట్టడం, మీ మీద పరువు నష్టం దావా వేయటం, నేను మాత్రం ఈ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గనని ఆవిడ చెప్తున్నారు. ఇంకొక వైపు చూస్తే ఈ ఎవరైతే ఈ రోజున ఈ సంఘటనకు సంబంధించి ఇది జరుగుతున్నప్పుడు వీళ్ళు ఎవరైతే లేడీస్ విషయం కాబట్టి మహిళా చైర్పర్సన్ రాయపాటి శైలజ గారు వచ్చి ఆవిడ కూడా మాట్లాడటం, అక్కడ సమ్ పర్సన్స్ ఏదో మాట్లాడబోతే వాళ్ళకు కూడా చాలా ఘాటుగా ఆవిడ సమాధానం చెప్పటం. ఎందుకంటే దీన్ని కులం కోణం పక్కన పెట్టండి, రాజకీయ కోణం పక్కన పెట్టండి, అక్కడ ఒక ఏరియాలో జరిగింది కాబట్టి ఆ మహిళకి మనం ఏ విధంగా అండగా నిలబడాలి, ఆవిడకి ఏం సపోర్ట్ చేయాలి, ఆవిడకి ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే మనం ఎలా రియాక్ట్ అవ్వాలనేది మర్చిపోయి ఒక రాజకీయ కోణంలో దీన్ని ఎందుకు ఆలోచిస్తున్నారు అనేది అందరూ అడుగుతున్నారు. కానీ దాన్ని వీళ్ళు ఒక ఆయుధంలా మలుచుకొని ఈ రోజున విడుదల రజనీ ఎందుకు రావాలి, వరుది కళ్యాణి ఎందుకు రావాలి,
మీరు వచ్చి ఏం మాట్లాడుతున్నారు? అసలు వాళ్ళు మాట్లాడే మాటలో సబ్జెక్ట్ ఉందా అంటే ఒక్కటి కూడా దాంట్లో మనం అదిగో ఈ పాయింట్ కరెక్టే కదా అని అనుకోవడానికి లేదు. అయితే ఇదంతా మనం చూస్తూ వస్తున్నాం. కానీ గతంలో వైసీపీ చేసిన చేష్టలేంటి? ఇలాగ స్పందన ఎప్పుడన్నా సరే చూసామా? అదేవిధంగా వైసీపీలో దారుణాతి దారుణాలు జరిగాయి. ఎలాంటి దారుణాలు అంటే అసలు చెప్పుకోవడం కూడా వీలైనటువంటి ఒక దారుణాలు జరిగాయి. అప్పుడు ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి స్పందన మనం ఎప్పుడైనా చూసామా అంటే ఏం చెప్తారు? అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎక్కడా కూడా మేము ప్రజలకు అండగా నిలబడతామని కానీ, లేకపోతే మేమున్నాము మీకు ధైర్యంగా ఉండండి అని ఒక మొరల్ సపోర్ట్ కానీ ఏదీ లేదు. అధికారం కోల్పోయాక కూడా లేదు. సరే మనం తప్పు చేశాము, అందుకని ప్రజలు మనల్ని శిక్షించారు, 151 నుంచి 11కు పక్కన పడేస్తారు, మరి ఇప్పుడైనా మనం తెలివి తెచ్చుకొని చేసిన తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేద్దాము, మళ్ళీ ఆ తప్పులు చేయకుండా ఉందాము అని అనుకుంటారు ఎవరైనా. రాజకీయాల్లో కంటిన్యూ అవ్వాలన్నా, ప్రజల నుంచి మంచి ఇంప్రెస్ చేయాలన్న వాళ్ళని చేస్తారు. వీళ్ళు ఏం చేస్తున్నారండి? మొన్న కూడా చూసాం, సిదిరి అప్పలరాజు గారు అబ్బాయి చేసిన పని ఏం చేశాడు? ఒక మనిషిని బైక్తో మరి యాక్సిడెంట్ చేసి చంపేసిన పరిస్థితి చూసాం. సరే యాక్సిడెంటల్గానే జరిగింది అనుకున్నాం, కానీ ఆ తర్వాత మీరు స్పందించిన విధానం, ఒక మనిషిని చనిపోతే ఆ శవాన్ని కూడా మీరు పట్టించుకోకుండా నీ కొడుకు పరిస్థితి ఏంటో చూసుకున్నారు తప్పించి, ఆ ప్లేస్లో ఇంకొకరిని పెట్టే ప్రయత్నం చేశారు తప్పించి, ఎక్కడ ఒక భార్య భర్తను కోల్పోయింది, ఒక తల్లి బిడ్డను కోల్పోయింది, 2 పిల్లలు తండ్రిని కోల్పోయారు అనేది మీరు ఈ రోజున వాళ్ళ కుటుంబ పరిస్థితి చూస్తుంటే ఎంత బాధాకరంగా ఉంది. అంటే ఇదంతా ఇట్లా జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి స్పందన 2019-24 దాకా ఎలా ఉంది అంటే అలా కాదు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా చిన్నపిల్లాడు గుద్దుతాడు, చచ్చిపోతారు, అయితే ఏమైంది అని చెప్పి మాట్లాడితే ఎలా? అధికారంలో ఉన్నా అలానే ఉంటాం, లేకపోయినా అలానే ఉంటాం. ఎందుకంటే మేము ఎవరికి సపోర్ట్ చేసే వ్యక్తులం కాదు అనేది క్లియర్ గా ఇక్కడ అర్థం అవుతుంది. ఇప్పుడు ప్రజలు మాత్రం సపోర్ట్ చేస్తారు. అయితే మరి అంతే, గంజాయి బ్యాచ్కి, బ్లేడ్ బ్యాచ్కి, స్మగ్లింగ్ బ్యాచ్కి, వీళ్ళకి మాత్రమే మేము అండగా నిలబడతాము. రప్ప బ్యాచ్ మేము రప్ప చేసేవాళ్ళమే. మేము అదేదో జాతరలో, గంగమ్మ జాతరలో మేకపోతులను బలిచ్చినట్టు ఇచ్చేస్తామని చెప్తున్నాడు పబ్లిక్గా. కూటమి ప్రభుత్వం 2 విధాలటువంటి ఒక వైఖరి మనం చూస్తున్నాం. ఒకటి పరిపాలించే పాలనలో అభివృద్ధి ఎలా జరుగుతుంది, పెట్టుబడులు ఎలా జరుగుతుంది, ఇవన్నీ చూస్తూనే ఇంకో పక్క ప్రతిపక్షం చేయాల్సినటువంటి ఒక బాధ్యతలు కూడా, అంటే ఏదన్నా ఒక బాధ్యతలకు ఇబ్బంది అయితే ఫస్ట్ వాళ్ళ పక్షాన్ని నిలబడేది ప్రతిపక్షమే. కానీ ప్రతిపక్షం కూడా లేదని చెప్పి ప్రజలు చెప్పిన తర్వాత కూటమి అది తీసుకుంటుంది. ఎవరైతే బాధితులు ఉంటున్నారో అది వారి సైడ్ వాళ్ళు కావచ్చు, అంటే కూటమి వాళ్ళు కావచ్చు, లేదా వైసీపీ వాళ్ళు కావచ్చు, సరైన యాక్షన్ అయితే చాలా ఫాస్ట్గా తీసుకుంటుంది, అది అందరికీ తెలిసిందే. కానీ ఎందుకని వైసీపీ నేతలు దీన్ని కూడా ఒక రచ్చ చేస్తున్నారంటే, మీ వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నారు, మీ వాళ్ళ పైన కూడా యాక్షన్ తీసుకుంటున్నారు, మేము ఇంత అరుస్తున్నాం, ఇన్ని బూతులు తిడుతున్నాం, ఇన్ని చేస్తుంటే మా మీద ఎక్కడ కేసులు అని చెప్పేసి అన్నట్టుగా కనిపిస్తుంది. మీరేమంటారు? ఇప్పుడు వరూది కళ్యాణి గారు, విడుదల రజనీ గారు ప్రెస్ మీట్ పెట్టారండి. వాళ్ళు ప్రెస్ మీట్కి ఎందుకు వచ్చారంటున్నారు? మహిళకి అన్యాయం జరిగింది, సాటి మహిళగా మేము వచ్చామని వాళ్ళు చెప్పట్లా. లేకపోతే మాకు ప్రతిపక్ష హోదా లేకపోయినా పర్వాలేదు, ప్రజల పక్షాన మేము ఉంటామని చెప్పడానికి వాళ్ళు రాలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా పార్టీ అధినేత, ఆయన పంపించారు కాబట్టి మేము వచ్చాం. మేము వచ్చాం, ఆయన మాట్లాడమన్నారు కాబట్టి మేము మాట్లాడుతున్నాం తప్పించి, మేము స్వతహాగా మాకేదో ఈవిడ మీద ప్రేమ ఎక్కువయ్యో లేకపోతే మహిళకు అండగా నిలబడదామనే ఉద్దేశం మాకు లేదు అని చెప్తున్నట్టుంది. అంటే ఈ కేసులో, ఈ స్క్రిప్ట్లో మేము అమౌంట్ మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ తీసుకొని చదువుతున్నాం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పేస్తున్నారు. అంతే, గతంలో పోసాని కృష్ణమురళి చెప్పాడు, సాక్షి నుంచి స్క్రిప్ట్ వస్తుంది అంటే ఈ చలనచిత్రంలో ఉన్న ఏదైతే ఆ క్యారెక్టర్స్ కానివ్వండి, దాంట్లో ఉన్న స్టోరీ కానివ్వండి, కేవలం కల్పితం మాత్రమే, ఇది ఎవరికి సంబంధించింది కాదు అని చెప్పేసి మనకి కొన్ని చిత్రాలు వచ్చినప్పుడు ఫస్ట్ అది కనిపిస్తూ ఉంటుంది, డిస్క్లైమర్ కనిపిస్తుంది. ఫస్ట్ దీంట్లో ఏదైతే పక్షుల్ని మనం ఎక్కడ బాధించట్లేదు, జంతువులను కూడా మేము ఇబ్బంది పెట్టట్లేదు, మాకు ఏదైనా దీంట్లో మీకు ఏదన్నా కొంచెం దగ్గరగా అనిపించినా కూడా ఎవరికి కూడా సంబంధం లేదు అని చెప్పినట్లుగా ఈ వీళ్ళ స్క్రిప్ట్ అంతా జగన్మోహన్ రెడ్డి ఇస్తాడు. మాకెవరికి సంబంధం లేదు, మీకేమైనా మాకు సంబంధం ఉన్నట్లు అనిపిస్తే అది మా తప్పు కాదు అంటున్నట్లుగా ఈ రోజున ఈ విడుదల రజనీ కానివ్వండి, లేకపోతే ఈ వరుద కళ్యాణి కానివ్వండి, ఈ అంబటి రాంబాబు కానివ్వండి, వీళ్ళ మాటలు ఉంటున్నాయి అనటానికి ఎటువంటి సందేహం లేదు. సో ఇప్పుడు మహిళా కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి ఒక రాయపాటి శైలజ కావచ్చు, అప్పుడు వైసీపీలో ఉన్నటువంటి ఒక వాసిరెడ్డి పద్మార్ కావచ్చు, ఇప్పుడు ఎలాగ స్పందించారు శైలజ గారు అనేది మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. అదేవిధంగా వాసిరెడ్డి పద్మ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కూతవేటు దూరంలో ఒక మహిళపై అత్యాచారం జరిగిందని చెబితే దీనివల్ల మనకేం ప్రయోజనం ఉంటుంది? ఏదైనా పరామర్శించడానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటానికి ఆ రోజున
వీళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా ఆయన వెళ్ళినందుకు కేసు నమోదు చేశారు బాబు గారి మీద. ఎంత దారుణమైన విషయం. మరి ఈ రోజున విడుదల రజనీ మీద, వరుద కళ్యాణ్ మీద పెట్టాలా కేసులు? మరి పెట్టడం లేదనే కదా మీ గురించి మాట్లాడేది వాళ్ళు. అలానే ఉంది. ఈ రోజున వీళ్ళు ఖచ్చితంగా ఇలాంటి ఎదురు కేసులు పెడితేనే మాట వింటారా? మీలాగా ఆ రోజున క్రూరంగా అంటే రాళ్లదాడి చేసినప్పుడు వీళ్ళే చేసినట్లుగా క్రియేట్ చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీదే కేసులు. ఆ రోజున కూడా ఏదో చట్టం కింద పెట్టేశారు. ఈ రోజు కూడా తర్వాత కూడా ఒక బాధిత మహిళని నారా చంద్రబాబు నాయుడు గారు ఆవిడ ఇబ్బంది పడుతుందని చెప్పి కలవటానికి వెళ్తే ఆ రోజున కూడా నారా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు నమోదు చేయటం, మరి అక్కడ వెళ్ళనీయకుండా చేయడానికి సకల ప్రయత్నాలు చేశారు. ఇది వీళ్ళ నీచమైన ఆలోచన విధానం, వాళ్ళు గతంలో చేసిన పరిపాలనా విధానం. ఈ రోజున ఇవి అడిగితే వీళ్ళ దగ్గర ఏమైనా సమాధానం చెప్పగలరా? సమాధానం ఉందా లేదా అనేది వాళ్ళే తేల్చుకోవాలి. మనం ఈ రోజున మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంటే అందుకని ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి మేము వచ్చామని చెప్పుకునే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. సో చూద్దామండి, ఖచ్చితంగా గతంలో అంటే దాదాపు ఒక 2 ఏళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అనేది ఎవరు మర్చిపోలేదు. కానీ ఇప్పుడు వచ్చేసి దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు వైసీపీ నేతలు అందరూ కూడా ఇలా గగ్గోలు పెడుతుంటే అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇంకా ఇలా మాట్లాడడంలో సిగ్గులేదని. సో చూద్దామండి ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.